ప్రిన్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ హిస్టరీలో భాగంగా ఆర్య సమాజం ఇన్ హైదరాబాద్, ఆర్య సమాజం ఇన్ నిజాం పీరియడ్ అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ భారతదేశం యొక్క చరిత్రలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, ఆధునిక భారతదేశ చరిత్రలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు అని చెప్పేసి మనకు టాపిక్ ఉంటుంది. అంటే సోషల్ రిఫార్మ్ ఆర్గనైజేషన్స్ అండ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది. దానిలో మనం బ్రహ్మ సమాజం గురించి, ఇక్కడ ఆర్య సమాజం గురించి, వేద సమాజం గురించి, ఇంకా రామకృష్ణ మిషన్ అని ఇట్లా రకరకాలుగా మనము మాట్లాడతాము. రకరకాలైన పర్సన్స్ గురించి, వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు, వాళ్ళు చేసినటువంటి మూమెంట్స్, ఇప్పుడు నారాయణ గురువు చేసినటువంటి టెంపుల్స్ మూమెంట్ కానీ, సో ఇలాంటివన్నిటి గురించి కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఇక్కడ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అని చెప్పేసి అంటాం. అయితే వాటి యొక్క ప్రభావము ఆ సమయంలో ఉన్నటువంటి నిజాం స్టేట్లో కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి సో ఆ రకంగా ఉన్నటువంటి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ భారతదేశ ఆ చరిత్రలో కొనసాగుతున్నాయి ఆ టైంలో. సో అందులో ఒక ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషను, సోషల్ రిఫార్మ్ ఆర్గనైజేషను మన యొక్క హైదరాబాద్ స్టేట్ని ఎఫెక్ట్ చేసింది ఆర్య సమాజ్ అనమాట. అయితే హిస్టారికల్గా ఫస్ట్ ఇండియాలో అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేటువంటి కాంటెక్స్లో చూసి, ఆ తర్వాత హైదరాబాద్లో జరిగినటువంటి రిలేటెడ్ థింగ్స్ అనేది పూర్తిగా ఇక్కడ మనం చర్చిద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి అంటాం. అయితే ఇండియాలో మనం చూస్తే ఆర్య సమాజ్ అనేటువంటిది మొట్టమొదటిగా 1875లో స్వామి దయానంద సరస్వతి స్టార్ట్ చేశారు. సో అది బొంబాయిలో స్టార్ట్ చేశారనమాట. మరి దీని యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వేదిక్ ధర్మ అండ్ కల్చర్ అని చెప్పేసి అంటాం. అంటే వైదిక ఆచారాలను, అదేవిధంగా సంస్కృతిని కాపాడడం కోసం స్టార్ట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషనే ఆర్య సమాజం అంటాం. అంటే వైదిక ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మనము చారిత్రాత్మకంగా మనం చూస్తే భారతదేశము ఒక సనాతన ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి ఒక దేశమైనప్పటికీ, తర్వాత వచ్చినటువంటి ముస్లిం రాజ్యాల యొక్క పరిపాలన కానీ, బ్రిటిష్ వారి యొక్క క్రైస్తవ మిషనరీలు కానీ ఇక్కడ వైదిక ఆచారాలను, ధర్మాలని, సంస్కృతిని ఎఫెక్ట్ చేశాయి, దెబ్బతీశాయి అని చెప్పేసి చాలామంది కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము సో ఈ భక్తి ఉద్యమాలు కానీ, సో ఆ రకంగా ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు కానీ చేసినారు. అందులో ఆర్య సమాజ్ అనేటువంటిది ముఖ్యమైనదన్నమాట. కాబట్టి ఆర్య సమాజ్ అండర్టుక్ మెనీ సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ వేదిక్ ధర్మ రిఫార్మ్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. వైదిక ధర్మం యొక్క సంస్కరణ ఉద్యమంగా దీన్ని చెప్తారనమాట. వేదిక్ ధర్మ రిఫార్మ్ మూమెంట్ అని చెప్పేసి అంటారు. స్వామి దయానంద సరస్వతి గేవ్ ఏ స్లోగన్, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తరలండి అనేటువంటి ఒక ఫేమస్ కోట్ ఉంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఈయననే దయానంద సరస్వతి అని చెప్పేసి, మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్ ఇది సత్యార్థ ప్రకాశము లేదా సత్యార్థ ప్రకాశిక అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది మనిషి తన జీవితంలో ఒకసారి పూర్తిగా చదవాల్సినటువంటి పరమోత్తమ గ్రంథం అని. అంటే వైదిక ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడుగా అంటే వేదిక ధర్మం అంటే ఇక్కడ సనాతన ధర్మంలో చెప్పినటువంటి వేదాలు కానీ, వివిధ పురాణాలు కానీ, అది చెప్పింది ఒకటైతే తర్వాత కాలంలో అది రకరకాలుగా దాని యొక్క అర్థం అనేది మారిపోతూ, సో చాలామంది కూడా ఈ వైదిక ఆచారాలు కానీ వీటిని కానీ ఇక్కడ బ్లేమ్ చేశారనేటువంటి ఉద్దేశంలో అవన్నిటిని మళ్ళీ కరెక్ట్గా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ బుక్ రాశారని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్ బుక్ సత్యార్థ ప్రకాశిక లేదా సత్యార్థ ప్రకాశము వాజ్ ట్రీటెడ్ యాజ్ అ హోలీ సాక్రెడ్ బుక్ ఫర్ ఆర్య సమాజ్ అని చెప్పేసి చెప్తాము. సత్యార్థ ప్రకాశిక బుక్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు బై ఆదిపూడి సోమనాథరావు. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదిపూడి సోమనాథరావు అని చెప్పేసి అంటారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. దయానంద సరస్వతి ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఆర్య సమాజ్ టు పర్ఫామ్ సంధ్యావందనం అంటే మనం సాయంకాలంలో ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోతున్న సూర్యాస్తమం సమయంలో సంధ్యావందనం చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి అలాంటిది ఆ రిచువల్ పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఆర్య సమాజ్ మెంబర్స్కి ఆయన సజెస్ట్ చేశారనమాట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్య సమాజ్ ఆర్ పబ్లిష్డ్ బై వైదిక ఆదర్శ్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ ద్వారా ప్రచురించబడ్డాయి అనమాట. కాబట్టి ఇక్కడ వైదిక ఆదర్శ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సంధ్యావందనం అనేది సో పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరైతే ఈ సత్యార్థ ప్రకాశిక తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేశారో ఆదిపూడి సోమనాథరావు, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ బుక్ ఇంపార్టెంట్, గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఇంపార్టెంట్. అట్లా గుర్తుపెట్టుకోండి. 1875 బాంబేలో స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి పాయింట్స్ అనుకోవచ్చు. ఇక
నెక్స్ట్ మన హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ గురించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరితో స్టార్ట్ అయిందని చూస్తాము. ఇన్ 1892 ద హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రెసిడెన్సీ బజార్ ఆర్ సుల్తాన్ బజార్ ఆఫ్ హైదరాబాద్ అంటాం. ఇప్పుడున్నటువంటి సుల్తాన్ బజార్ వాస్తవంగా ముందు రెసిడెన్సీ బజార్ అనేవాళ్ళు, ఎందుకంటే ఆవిడ బ్రిటిష్ రెసిడెన్సీ, అంటే ఇప్పుడున్నటువంటి ఉమెన్స్ యూనివర్సిటీ చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అయితే ఉందో అప్పుడు బ్రిటిష్ రెసిడెన్సీ ఉండేది. సో ఆ రకంగా రెసిడెన్సీ బజార్ అనేది, ఆ తర్వాత సుల్తాన్ బజార్ అనేది అట్లా కొనసాగిన పేరు. కాబట్టి హైదరాబాద్లో ఆర్య సమాజ బ్రాంచ్ని స్టార్ట్ చేశారు మనకు 1892లో. సో 1892లో అన్నది ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ మేబీ ఏఈఏడబ్ల్యూ, మొత్తానికైతే ఇంజనీరింగ్ బ్రాంచ్లకు సంబంధించింది. సో ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి పండిత్ కమల్ ప్రసాద్ మిశ్రా, గుర్తుపెట్టుకోవాలి, పండిత్ కమల్ ప్రసాద్ మిశ్రా మొదటి ప్రెసిడెంట్గా ఉన్నారు. సెక్రటరీ వచ్చేసి లక్ష్మణ్ దేశ్జీ అని చెప్పేసి మనకు సెక్రటరీ కార్యదర్శిగా వర్క్ చేశారనమాట. ద ఇంపార్టెంట్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్య సమాజ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంపార్టెంట్ పర్సన్స్ ఇది వచ్చేసి స్వామి శ్రద్ధానంద్, ఆ తర్వాత పండిత్ నరేంద్రజీ, వందే మాతరం రామచంద్రరావు, కేశవరావు కారోట్కర్, అదేవిధంగా ఆదిపూడి సోమనాథరావు, అఘోరనాథ్ చటోపాధ్యాయ్, అదేవిధంగా నారాయణరావు పవార్. ఇవన్నీ కూడా హిస్టరీలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. స్వామి శ్రద్ధానంద, ఆ తర్వాత పండిత్ నరేంద్రజీ ఈయన కూడా ముఖ్యమైన పర్సనాలిటీ, ఈయన గురించి నెక్స్ట్ వస్తుంది చూడండి. వందే మాతరం రామచంద్రరావు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి తెలంగాణ మూమెంట్లో కూడా 1969 మూమెంట్లో కూడా మరిచెన్నారెడ్డికి ఆపోజిట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి షాద్నగర్లో. సో మరిచెన్నారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి, కొన్ని రోజులు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి కూడా వందే మాతరం రామచంద్రరావు అని చెప్పేసి అంటాం. కేశవరావు కోరట్కర్, ఈయన కూడా నిజాం యొక్క పరిపాలనా కాలంలో ఒక జాతీయవాది, స్వతంత్ర సమరయోధులు. ఆదిపూడి సోమనాథరావు ఇంతకుముందు చూస్తాం, తెలుగు భాషలోకి సత్యాధిక ప్రకాశాన్ని కన్వర్ట్ చేశారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ్ మనకు తెలుసు, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ నిజాం కాలేజ్. ఓకే, ఇంకా నారాయణరావు పవార్ చూడండి, నారాయణరావు పవార్ కూడా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన గురించి ఏంది ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటిది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. వై నారాయణరావు పవార్ డిస్కషన్ అనేది మనకు తెలంగాణ హిస్టరీలో వస్తుందని కామెంట్ చేయండి తెలిస్తే. నెక్స్ట్, డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ ఏ ఆర్గనైజేషన్ నోన్ యాజ్ తబ్లిగ్ ఇస్లాం అనేటువంటి ఒక సంస్థ ఉండేది. సో వీళ్ళు ఈ సంస్థ నాన్ ముస్లిమ్స్ని ముస్లింగా కన్వర్ట్ చేయడము, నాన్ ఇస్లాం పర్సన్స్ని ఇస్లాంలో కన్వర్ట్ చేయడం అనేటువంటిది ఒక పద్ధతి వాళ్ళు చేస్తుండేటువంటిది కొనసాగేది అనమాట. దానికోసము ఇన్ 1894 నిజాం గవర్నమెంట్ ఎక్స్పెల్డ్ బాలకృష్ణ శర్మ అండ్ నిత్యానంద శర్మ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ ఫర్ ఆర్గనైజింగ్ శుద్ధి ప్రోగ్రామ్స్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శుద్ధి ప్రోగ్రామ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. శుద్ధి ప్రోగ్రామ్ అనేది మనకు ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో చేయబడినటువంటి ఒక కార్యక్రమం అనమాట. అంటే ఏంటంటే ఎవరైతే హిందువులు ఇతర మతాలకు కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయినారు, ఎందుకు జరిగింది, ఎక్కడ తప్పు అర్థం చేసుకున్నారని వాళ్ళని విచారణ చేసి వాళ్ళకి అన్ని మంచి విషయాలు, సత్యమైనటువంటి విషయాలు అని చెప్పి మళ్ళీ చివరికి హిందూ మతంలోకి మార్చేటటువంటి విధానాన్ని, దాన్ని ఇక్కడ శుద్ధి ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అన్నారన్నమాట. అట్లా శుద్ధి ప్రోగ్రామ్స్ నిజాం గవర్నమెంట్లో కండక్ట్ చేసింది బాలకృష్ణ శర్మ, అదేవిధంగా నిత్యానంద అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇట్లా చేసినందుకు నిజాం ఏం చేశారంటే మన హైదరాబాద్ స్టేట్ నుంచి ఆయనని బహిష్కరించారు, హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించారనమాట. అది 1894లో జరిగింది. ఇంకా 1934లో ఆర్య సమాజ్ న్యూస్ పేపర్స్ అయినటువంటి వైదిక్ ఆదర్శ్ వాజ్ బ్యాండ్ బై ద నిజాం గవర్నమెంట్. వైదిక్ ఆదర్శ్ అనేటువంటి న్యూస్ పేపర్ ఏదైతే ఆర్య సమాజ్ ద్వారా నడపబడుతుందో అది కూడా బ్యాన్ చేయబడిందని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఆర్య సమాజ్ సత్యాగ్రహ అనేటువంటి కొన్ని జరిగినాయి. అయితే ఇక్కడ మనకు హిందూ సివిల్ లిబర్టీ యూనియన్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఈ ఆర్గనైజేషన్ ఆర్య సమాజ్తో కలిసిపోయి 24 అక్టోబర్ 1938 రోజున నిజాం యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. నిజాంకి వ్యతిరేకంగా హిందూ సివిల్ లిబర్టీ ఆర్గనైజేషన్ అండ్ ఆర్య సమాజ్, ఈ రెండు సంస్థలు నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేస్తారు. సో అందులో చేసిన వాళ్ళల్లో మనకు వందే మాతరం రామచంద్రరావు ఉంటారు, పండిత్ నరేంద్రజీ, వీళ్ళందరూ ఉంటారు, నిత్యానంద, ఓకే, మిగతా పర్సన్స్ అందరూ కూడా. అయితే అప్పుడు ఏం చేస్తారంటే నిజాం గవర్నమెంట్ పండిత్ నరేంద్రజీ, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనాలిటీస్లో చెప్పాం మనం, ఇక్కడ పండిత్ నరేంద్రజీ వందే మాతరం రామచంద్రరావు అనుకున్నాం కదా, అందులో ఒక పర్సన్ అయినటువంటి పండిత్ నరేంద్రజీ ఆయన ఏం చేస్తారంటే మన్ననూరు జైలుకి పంపిస్తారనమాట. ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఒక జైలు ఉండేది అప్పుడు నిజాం యొక్క కాలంలో, దాన్ని మన్ననూరు జైలు అన్నారు, మన్ననూరు జైలు. అయితే దీన్ని తెలంగాణ కాలాపాని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 1లో వచ్చింది ఈ క్వశ్చన్.
తెలంగాణ కాలాపాని అని చెప్పేసి అంటారు. తెలంగాణ కాలాపాని అంటే మనం మననూరు జైలు నల్లమల ఫారెస్ట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ సత్యాగ్రహ మూమెంట్ సో పండిత్ నరేంద్రజీని అక్కడికి పంపిస్తారు. సో అక్కడ చాలా కాలం పాటు అక్కడనే ఆయన నుంచి తర్వాత కొన్ని డేస్ తర్వాత రిలీజ్ చేస్తారు. మరి ఆ టైంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడ కాలాపాని కాదు కానీ మొత్తం హైదరాబాద్ రాజ్యమే ఒక పెద్ద జైలు అని చెప్పేసి అంటారనమాట. సో ఇది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ రాజ్యం అనేది పెద్ద జైలు, ఒక పెద్ద జైలు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పండిత్ నరేంద్రజీ ఆర్య సమాజ్ మెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. డ్యూరింగ్ ద సత్యాగ్రహ మూమెంట్ ద ఆర్య సమాజ్ ఏ 17-year-old రామచంద్రరావు కంటిన్యూడ్ సేయింగ్ వందే మాతరం వైల్ కాప్స్ వర్ బీటింగ్ హిమ్. సో హీ వాజ్ నేమ్డ్ యాజ్ అ వందే మాతరం రామచంద్రరావు అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే వందే మాతరం రామచంద్రరావు అసలు పేరు వావిలాల రామచంద్రరావు. ఈయన అసలు పేరు ఏంటంటే వావిలాల రామచంద్రరావు. అయితే ఈయన ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, హిందూ సివిల్ లిబర్టీ యూనియన్ తరపున 1938లో ఇక్కడ నిజాంకి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన పోలీసులు కొడుతూ ఉంటారు ఉద్యమం నుంచి వెళ్ళిపోమని చెప్పేసి, ఇదంతా ఆ ఉద్యమం బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి. కానీ ఆయన ఎంతగానో అక్కడ నుంచి వెళ్ళకుండా పోలీసులు ఎంత కొడుతున్నా సరే చివరికి ఆయన టాయిలెట్ కూడా ఆయన పాయింట్లోనే చేసుకున్నటువంటి అంత ఎక్కువ కొడతారు. ఆయన అంత కొట్టినా సరే ఆయన వందే మాత్రం అంటూనే ఉంటాడు అనమాట. ఆయన టాయిలెట్ చేస్తున్నా సరే ఆ వందే మాత్రం అనే మాట మాత్రం మానడనమాట. సో ఆ రకంగా చేయడం వల్ల ఆయనకు వందే మాత్రం అనే పేరు వచ్చేసింది. వందే మాత్రం ఆయన ఇంటి పేరే వందే మాత్రంగా మారిపోయింది అనమాట. సో ఆ రకంగా ఈ ముఖ్యమైనటువంటి పర్సనాలిటీ వావిలాల రామచంద్రరావుని వందే మాత్రం రామచంద్రరావు అనే నేమింగ్ ఇచ్చింది ఈ పర్టికులర్ ఆర్య సమాజ్ సత్యాగ్రహ. ఆ తర్వాత ఆయన మనకు పొలిటీషియన్గా మారుతారు, మర్రిచెన్నారెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారు. ఇదంతా మనం తెలంగాణ మూమెంట్లో చదువుతాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్, సాధనా గంధి జిమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వరంగల్ బై ఆర్య సమాజ్ లీడర్ బొలుసుగోడు ఆచారి ఏం చేస్తారంటే, సాధనా గంధి అనేటువంటి ఒక జిమ్ని వరంగల్లో స్టార్ట్ చేస్తారు. దిస్ జిమ్ వాజ్ డెవలప్డ్ బై ఆర్య సమాజ్ లీడర్ బత్తిని మొగులయ్య గౌడ్ దీన్ని ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారు. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ 1895 గణేష్ సెలబ్రేషన్స్ వర్ ఆర్గనైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ బై ఆర్య సమాజ్ ఎట్ షాలీబండ అండ్ చాదర్ఘాట్ ప్లేస్లో గణేష్ సెలబ్రేషన్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అయినాయి. చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మొట్టమొదటిసారిగా ముంబైలో మహారాష్ట్ర ప్రాంతంలో గణేష్ ఉత్సవాలని, అంటే గణేష్ యొక్క ప్రతిమను పెట్టి మనం ఏదైతే నవరాత్రులు చేస్తామో, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో స్టార్ట్ అయింది మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో, మేబీ నాగ్పూర్ ప్రాంతంలో ఉండొచ్చు. సో అప్పుడు బాలగంగాధర్ తిలక్ స్టార్ట్ చేస్తారు మొట్టమొదటిగా. అయితే 1895లో హైదరాబాద్లో స్టార్ట్ చేస్తారు ఈ ఆర్య సమాజం తరపున. ఓకే, ఇక్కడ 1895లో అది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ 1938లో జరిగిన ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్. అయితే ఇన్ December 1938 ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ షోలాపూర్లో కండక్ట్ చేశారు. ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ శ్రీ మాధవరావు అన్నే అనేటువంటి దీనికి లీడ్ చేశారు. ద చీఫ్ గెస్ట్ వాజ్ వీర సావర్కర్. ఓకే, సో వీర సావర్కర్ దీనికి చీఫ్ గెస్ట్గా ఉన్నారు. ఆర్య సమాజ్ ఆల్సో కండక్ట్ మెనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా కూడా కండక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇన్ July 1940 ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, KMIT అని చెప్పేసి అంటాం. ఇప్పటికి కూడా మనకు నారాయణగూడ ప్రాంతంలో ఉన్నది హైదరాబాద్లో. సో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేసింది ఆర్య సమాజ్ తరపున స్టార్ట్ చేశారు. 1940లో స్టార్ట్ చేశారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నల్గొండలో దే ఎస్టాబ్లిష్డ్ ఉపదేశిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళు ఇక్కడ ఆర్య సంస్థ తరపున స్టార్ట్ చేశారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఏంటంటే మనకు పత్రిక గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పత్రిక వైదిక ఆదర్శ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సత్యార్థిగా ప్రకాష్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి, పండిత్ కమల్ ప్రసాద్జీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ తర్వాత నరేంద్రజీని గుర్తుపెట్టుకోండి, కాలాపానికి ఎవరు పంపించారనేది అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పండిత్ నరేంద్రజీ మననూరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వరంగల్కి వెళ్తారు. సో వరంగల్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలుసుకున్నటువంటి సందర్భంలో సో అప్పుడు ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు గారు ఈయన వరంగల్ టూర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కవిత రాస్తారు. సో అదే ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చను అనేటువంటి ఒక పద్యం ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్. ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చను అనేటువంటి కవిత అనేది కాళోజీ నారాయణరావు గారు ఎవరి కోసం రాశారంటే
ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పండిత్ నరేంద్రజీ ఆర్య సమాజ్ మెంబర్ అనమాట. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్. మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం విజిట్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.